ఈ పండక్కి గారెలు కరకరలాడుతూ మంచిగా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఈ కొలతలతో చేయండి, చాలా బాగుంటుంది. నేను 3 kgs బియ్యం పిండి తీసుకున్నాను, రేషన్ బియ్యం. ఇది రేషన్ బియ్యం శుభ్రంగా కడుక్కొని మిల్లులో పట్టించుకోవాలి. తర్వాత కిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం చొప్పున వేసుకోవాలి. కారం 3 kgలు బియ్యం పిండి తీసుకున్నాను, కిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం. కారం తక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోకుండా. తర్వాత కచ్చపచ్చగా దంచిన జీలకర్ర పొడి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. తర్వాత గంట సేపు నానబెట్టిన బొబ్బరిపప్పు, ఇది వేస్తే గారెలు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ బాగుంటాయి. గంట సేపు నానబెట్టుకున్న బొబ్బరిపప్పును వేసుకోవాలి. బొబ్బరిపప్పును వేసుకొని తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు ఎంత వేస్తే గారెలు అంత టేస్టీగా స్మెల్ బాగుంటాయి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా పిండిని మిక్సీ చేసుకోవాలి. ఇవంతా కలిసేట్టుగా పిండిని మిక్సీ చేసుకొని పిండిని కొద్దిగా తీసుకుంటూ వాటర్ పోసుకుంటూ పిండిలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని. పిండి ఇట్లా కలుపుకోవాలి, మంచిగా పిసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఎంత బాగా పిసుకుంటూ కలిపితే అంత బాగా వస్తాయి అప్పాలు. చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ గారెల్ని ప్రెస్ మీద ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మరీ తిన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి సైజు. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ముద్దని. అన్నీ ఇలాగే చేసుకోవాలి అప్పాలు. చేసుకొని కవర్ నుండి ఈ విధంగా తీసేసుకొని ఇట్లా అన్నీ ఒత్తుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను రైస్ బ్యాగ్ కవర్ మీద వేసుకున్నాను. రైస్ బ్యాగ్ కవర్ మీద వేస్తే తొందరగా వస్తాయి అప్పాలు ఒత్తుకొని. వేడి నూనెలో వేసుకోవాలి. వేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ ఆయిల్లో నురగ తగ్గేంత వరకు అప్పాలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ అప్పాలు చాలా క్రిస్పీగా పొంగుతూ చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా గారప్పాలు తయారైపోయినాయి. వేడి నూనె నుండి తీసేయాలి ఈ కలర్ వచ్చాక. కొన్ని ప్రాంతాల్లో వీటిని చెక్కలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో గారెలు అని అంటారు. అంతే, ఎంతో సింపుల్గా గారెల్ని ఈ విధంగా ఈ పండగకి తయారు చేసుకొని చాలా బాగుంటుంది. చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి.